హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ప్రేమిస్తావా ఒక సినిమా రాబోతుంది అనమాట, జాన్ 30న. సో బేసిక్గా నేను ట్రైలర్ చూశాను, బాగుంది. అండ్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు మీరు. మీరు పంజా సినిమా చూశారు కదా, పంజా కాదు, అండ్ తమిళ్లో అటు ఆట ఆరంభం, బిల్ల లాంటి యాక్షన్ సినిమాలు చేసిన విష్ణు గారు చాలా రోజుల తర్వాత గ్యాప్తో ప్రేమిస్తావా సినిమాతో మన ముందు రాబోతున్నారు. అండ్ హీరో వచ్చి మన అథర్వ సార్ బ్రదర్, కొత్తగా ఎంట్రీ అనమాట. సో వాళ్ళతో ఈరోజు ఒక స్మాల్ చిట్ చాట్. హలో బ్రో, నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే. జస్ట్ గ్యాప్, వెల్కమ్ టు టాలీవుడ్. జస్ట్ గ్యాప్, బాస్ ఈజ్ బ్యాక్ లా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. సో ఏంటి సార్ అలా మర్చిపోయారా సార్? మా తెలుగు ఆడియన్స్ని మర్చిపోయారా? అదే మర్చిపోతాను, అదే మదర్ టంగ్ కదండి, అదే ఇలా మర్చిపోతాను. కానీ సినిమా చేయలేదనమాట కొంచెం, ఎందుకంటే తమిళ హిందీలో బిజీ ఉన్నట్టు సినిమా చేయలేదు. మీ నెక్స్ట్ ప్రశ్నకి నేనే జవాబు చెప్పేస్తాను. నేను ఖచ్చితంగా చేస్తాను తెలుగులో నెక్స్ట్. ఎప్పుడు సార్? త్వరలో. సార్ నిజంగా కోపం లేదుగా మా తెలుగు ఆడియన్స్ మీద? అబ్బా, ఎందుకు కోపం వస్తుంది? మరి ఎందుకు గ్యాప్? ఎందుకు అది తెలుగు వాళ్ళతో కోపం వచ్చేది మా అమ్మతో కోపం వచ్చినట్టు. ఎందుకు కోపం వస్తుంది చెప్పండి. ఏం చెప్పారు సార్? ఏంటి సార్ అంటే ఇప్పుడు సో బేసిక్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ నుంచి బయటపడినా, లేకపోతే కొంచెం గ్యాప్ నుంచి మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసినా, సంథింగ్ ఏదో ఒకటి తెలుసుకుంటాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో యాజ్ అ డైరెక్టర్గా విష్ణు సార్ ఇస్ ద చాలా బెస్ట్. మీరు ఇచ్చిన సినిమాలన్నీ బెస్ట్. బట్ ఈ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఏం రిలీజ్ అయ్యారు, అసలు ఏంటి, ఎంతవరకు మీరు చేంజ్ అయ్యారంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఉంది కదా, తమిళ్లో నన్ను చాలామంది అడిగారు అనమాట. ఎందుకంటే తమిళ్లో చేశాను సినిమాలో, దాని తర్వాత అక్కడ కూడా గ్యాప్ అనమాట. ఎందుకంటే తెలుగు కాకుండా, తమిళ్ కాకుండా హిందీలో నాకు చాలా టైం పోయింది. ఎందుకంటే ఒక 8 months రీసెర్చ్, దాని తర్వాత ఒక 8 months ప్రిపరేషన్, దాని తర్వాత షూటింగ్ చేసిన తర్వాత, దాని తర్వాత పాండమిక్ కొట్టి ఒక 2 years పాండమిక్ హోల్డ్ చేసి, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి, దాని తర్వాత సినిమా. కానీ నాకు మాత్రం గ్యాప్ లాగా కనిపించలేదు. ఎందుకంటే మనం ఏదో ఒకటి చేస్తున్నాం, ఆ సినిమా ఫినిష్ అవ్వాలా, ఇది ఫినిష్ చేయాలా, దాని తర్వాత ఈ కథ రెడీ చేస్తున్నాం, ఈ కథ రెడీ చేస్తున్నాము. ఈ పాండమిక్ టైంలో నేను ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే షూటింగ్ అయిపోయింది, మళ్ళీ ఆ టైం ద బెస్ట్ టైం టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అనమాట. 1. సో అది కాకుండా యూ రియలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక పాజ్ తీసుకున్నాం అనుకోండి లైఫ్లో, అది న్యాచురల్గా మనకు వచ్చిన పాజ్. అది తమిళ్లో వాళ్ళకి తెలుసు నేను వచ్చి హిందీలో బిజీగా ఉన్నానని. ఇక్కడ ఏం జరుగుతుందో నా లైఫ్లో ఎందుకో తెలియదు, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మనం కలిసి. కానీ నాకు గ్యాప్ లేకుండానే నేను చేస్తున్నాను. ఈ పాండమిక్ టైంలో, ఈ గ్యాప్లో, ఈ టైం లైన్ మీరు అడిగినట్టు ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. ఎందుకంటే మనము ఒక టైంలో ఇప్పుడు ఇదే విష్ణువర్ధన్ ఒక 5 years బ్యాక్ ఐల్ బి థింకింగ్ వెరీ డిఫరెంట్లీ. ఇదే విష్ణు టుడే మై థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫరెంట్. ఒకే పాయింట్ తీస్తే కూడా అప్పటికి ఉండే వ్యూ పాయింట్, ఇప్పటికి ఉండే వ్యూ పాయింట్ ఇస్ వెరీ డిఫరెంట్. బికాస్ యువర్ ఎక్స్పోజర్, మన ఎక్స్పీరియన్స్తో యూ కీప్ గ్రోయింగ్. 5 years లేటర్ ఎలాంటి సినిమాలు తీస్తారో మీ వ్యూ ఎలా ఉంటుందంటే, అప్పుడు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసి ఇంకొక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో మనం ఎదిగేటప్పుడు మన మెంటల్ మెచ్యూరిటీ ఎదుగుతుంది, దాంతో మన సినిమాలు కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ గ్రోత్ అనమాట. సో ఆకాష్ బ్రో, సో ఫస్ట్ మూవీ కదా ప్రేమిస్తావా. సో బేసిక్గా అంటే న్యూ పీపుల్స్కి ఇంట్రడక్షన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. బట్ యువర్ ఆల్సో ఇండస్ట్రీ, యువర్ ఫాదర్ హీరో, యువర్ బ్రదర్ హీరో. బట్ చాలా ఇంకా ఎంట్రీ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ నెక్స్ట్ నుంచి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మూవీ ఓకే, చాలా ఈజీగా మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. బట్ తర్వాత నుంచి ప్రేమిస్తావా నెక్స్ట్ నుంచి కూడా కొంచెం మీ కెరీర్ చాలా టఫ్గా ఉంటుంది. ఇంకా అన్నీ ఓన్లీ మీ హ్యాండ్స్లోనే ఉంటాయి. సో అంటే చాలామంది ఏమనుకుంటారంటే, బయట చూసిన వాళ్ళు ఏంటి దాన్ని ఏమంటారు, వారసులు వచ్చి నెపోటిజం అనేది ఒకటి ఉంటుంది. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? About nepotism. So basically, I'll tell you, it's not, I don't know what, I don't understand the concept of nepotism, because I got the passion when I was in 8th standard. When I was a kid and all, I used to go to my dad's shooting. He used to shoot a lot. So I used to go to the sets, and I wanted to become like my father, because I really liked the action sequences, what my father does, all these dialogues and all. I liked the entire vibe of it. And I wanted to become like my father. That's why I wanted to get into this field. So the interest started for me since a very young age. But I had to complete my degree. So I had to go and do my business management, come back, and I know this is my passion, I'm going to stick to it. But yes, I don't know about
exactly how to this thing about nepotism, but I wanted to be like my father. Every man's, every boy's hero is your father, the father, right? So I wanted to become more like my father. So ఓకే yes, అంటే లైక్ ఇప్పుడు మీకు హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ మీ ఫాదరేనా, అదర్ పర్సన్ ఇంకెవరైనా ఉన్నారా? my father, definitely my father is my Definitely your inspiration. father. Definitely he's the main reason why I wanted to get into this field. One of the main reasons. Yeah. ఓకే అంటే చైల్డ్హుడ్ టైంలో ఆయనతో ఏమన్నా షూటింగ్ టైంలో స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్, మెమరీస్? So when my father, this movie called Iranian, I was almost there for the entire shoot. It was happening in somewhere next to Tanjavur side, somewhere. Somewhere it was happening there. I was there in the entire shoot. So whenever my father does action sequences, I go and watch because I find that very interesting. All the stunt masters, everyone will be flying everywhere. That time, if you punch, everyone will go flying. So all that is amusing for me. So if there's any action sequences, I'll go off after school directly to the shooting spot. ఓకే సార్, విష్ణు సార్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ని చూస్తూ ఆయన యాక్షన్ సీన్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. బట్ మీ సినిమాలంటే యాక్షన్ సీన్స్ ఇవన్నీ కంపల్సరీ. బట్ లవ్ టచ్ ఇస్తూ ఈ యాక్షన్ సీన్స్ అనేవి సో ఎంతవరకు ఆయన హ్యాండిల్ చేశారు? సో ఎందుకు ఆకాష్ గారిని చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒకటే అండి, ఫాదర్ మురళీ గారు వచ్చి హీఈస్ క్వైట్ బైక్ అండి. హీఈస్ ప్రూవన్. మనకు వచ్చి ఈజ్ ఐకానిక్, వీ హవ్ సీన్ గ్రోయింగ్ అప్ ఇన్ దిస్ ఫిల్మ్స్. ఏదైనా తండ్రైనా కొడుకైనా దే ఆర్ టూ డిఫరెంట్ పీపుల్ ఎప్పుడు. అండ్ ఫాదర్ ఇస్ ప్రూవన్. ఓకే, నౌ ఇట్ ఇస్ ఓన్లీ అప్ టు ఆకాష్. ఆకాష్ని వీ కెన్ టేక్ హిమ్ టు ద పాండ్ అనమాట. లైక్ టు డ్రింక్ ద వాటర్ ఆర్ టు ప్రూవ్ ఇట్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్స్ కెపాసిటీ. ఎప్పుడైనా జస్ట్ బికాస్ ఐఎమ్ సో అండ్ సో సన్, ఐ మే నాట్ ఈవెన్ బికమ్ అ స్టార్. దట్స్ ద ట్రూత్. ఇట్స్ నాట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఆకాష్ని నేను చూసేటప్పుడు ఐ సా ఆకాష్ యాజ్ అన్ సెపరేట్ ఇండివిజువల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, దట్ ఈస్ బికాస్ ఐ రియలీ లైక్ ద బాయ్. ఐ రియలీ వాంట్ మేక్ సంథింగ్. మా రిలేషన్షిప్ అలా స్టార్ట్ అయిందనమాట. కానీ నేను ఆకాష్ని కలవకుండా ఉండేటప్పుడు ఐ థింక్ ఫ్యూ మంత్స్ వీ వర్ జస్ట్ స్పెండింగ్ టైమ్ ఆకాష్. I don't think I would have even made a film. There was a very personal bond that happened where you really want to make something realize. అలాగే స్టార్ట్ అయింది ఈ సినిమా. సో ఆకాష్ని ఇప్పుడు అదే సినిమాలో ఉండే అర్జున్ క్యారెక్టర్, ఆకాష్ ఆర్ టూ ఆపోజిట్స్. అంటే ఆకాష్, నీ ఫస్ట్ సినిమా ఆకాష్ మనం చూసి కరెక్ట్గా ఇది మెజర్మెంట్ కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా తీస్తాం, అలా చేయలేదన్నమాట. ఆకాష్తో బాగా మూవ్ చేసిన తర్వాత ఐ నో ఆకాష్ నో. ఇప్పుడు మన కథ రాసేటప్పుడు క్యారెక్టర్కి వీ విల్ నాట్ కాంప్రమైజ్. ఇట్స్ అ లవ్ స్టోరీ మీన్స్ యూ హ్యావ్ టు పుష్ యువర్ బౌండరీస్. ద క్యారెక్టర్ విల్ గో త్రూ సఫరింగ్స్, ద క్యారెక్టర్ హ్యాస్ టు గో త్రూ పెయిన్, ద క్యారెక్టర్ హ్యాస్ టు పర్ఫామ్. అలాగే రాసింది. దాని తర్వాత ఆకాష్ బాబు ఇలా ఉందిరా బాబు ఇలా రాసేసాను నేను. ఎందుకంటే ఇది నువ్వు చేస్తే నీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద స్టోరీ. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ హ్యాపెండ్ ఈ సినిమాలో. సో మనకు ఖచ్చితంగా భయం ఉంటుంది బిగినింగ్లో, ఆకాష్ చేయగలుగుతాడా లేదా అని. దానికి మనం ఆకాష్ని బ్రేక్ చేయాలి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసి వచ్చిన తర్వాతనే యూ కెన్ డూ ఇట్. నేను మీతో ఒక హీరో మాట్లాడుతా అన్నారన్న విష్ణు సార్. అంటే ఆల్రెడీ నేను మార్నింగ్ మాట్లాడాను. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి అని చెప్పాను. సో చాలా పెద్ద హీరో ఆయన. ఒకసారి నేను కాల్ చేస్తాను, మీతో మాట్లాడతారంట. బిజీ ఐ థింక్. ఓకే, ఒకవేళ మళ్ళీ చేస్తే మనం మాట్లాడతాం సార్. అంటే ఇక్కడ చూసుకుంటే హీరో వచ్చి ఒక సీనియర్ హీరో సన్, ఇంకో హీరో బ్రదర్, అండ్ హీరోయిన్ వచ్చి ఇంకో సీనియర్ డైరెక్టర్ డాటర్. సో ఏంటంటే బ్యాలెన్స్ అనేది కొంచెం ఎక్కువ ప్రమోషన్ పబ్లిసిటీ అవుతుంది అనుకున్నారా, లేదా మీరు రాసుకున్న క్యారెక్టర్స్కి వీళ్ళిద్దరైతేనే న్యాయం చేయగలరు, కరెక్ట్గా యాప్ట్ అవుతారు అనుకుని తీసుకు ఫిక్స్ చేసే ముందు
ఒక సినిమా రిలీజ్ అయింది అదితిది, అది కార్తీతో. దాంట్లో అమ్మాయి వచ్చి చాలా రియల్గా అనిపించింది నాకు. ఇప్పుడు ప్యాకేజింగ్ మీ మాటతో వస్తాం, ప్యాకేజ్ చేయాలంటే ఓకే లెట్స్ గెట్ వన్ పాపులర్ నేమ్, లెట్స్ గెట్ అ వెరీ గ్లామరస్ హీరోయిన్, దే విల్ డెఫినెట్లీ కమ్ అండ్ డూ ఇట్, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో. కానీ కథలో ఒక నోవల్టీ ఒకటి ఉంది. ఇప్పుడు కొంచెం రియల్గా ఉంటే మన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, కొంచెం అన్రియల్గా ఉంటే డిస్కనెక్ట్ అయిపోతాం మనము. ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అనమాట, ఇట్ ఈస్ అబౌట్ హౌ గ్లామరస్ ఈచ్ పర్సనాలిటీ ఇస్. సో ఈ క్యారెక్టర్కి అంత గ్లామరస్ పర్సనాలిటీ ఉండకూడదు అనమాట. అబ్బాయి ఇలా ఉన్నాడు, అమ్మాయి ఇలా ఉంది, ఇద్దరు బేసిక్గా చాలా సింపుల్గా ఉండాలంటే దే హ్యావ్ టు లుక్ లైక్ దిస్. ఈ సపోర్టింగ్ కాస్ట్ ఉంది కదా, సపోర్టింగ్ కాస్ట్ వచ్చి కథలో క్యారెక్టర్స్ వచ్చి దే ఆర్ డిఫరెంట్ వరల్డ్ అండ్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ ఇన్ దట్ వరల్డ్. అప్పుడు వీళ్ళిద్దరు చాలా సింపుల్గా ఉంటారనమాట. అప్పుడు డ్రామా ఉంటుంది. ఇప్పుడు శరత్ సార్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ఐమ్ రన్నింగ్ మై ఓన్ బిజినెస్, ఐ లవ్ మై ఫ్యామిలీ అని అలా ఉండేటప్పుడు ఎనీబడీ క్యాన్ యాక్ట్ ఆ ఏజ్ గ్రూప్లో. కానీ శరత్ కుమార్ అని వచ్చేటప్పుడు దే కమ్ విత్ అ పర్సనాలిటీ, బిల్ట్ పర్సనాలిటీ ఒకటి ఉంది. సో 50% కాస్టింగ్ కరెక్ట్ అయిపోతుంది, రెస్ట్ 50% పర్ఫార్మెన్స్ అనమాట. సో అదితి కూడా చూసారనుకోండి, షీ లుక్స్ వెరీ సింపుల్. దాని మధ్యలో షీస్ డన్ అబౌట్ 3-4 films. షీస్ రీజనబ్లీ న్యూ. ఇట్ ఈస్ నథింగ్ గాట్ టు డూ విత్ వెదర్ యువర్ శంకర్ సర్స్ డాటర్ ఆర్ ఎనీబడి. It is that moment who you saw, I think this girl will be right because I've seen also other people. I thought this girl also will be nice. అలా అనమాట ఫిక్స్ చేసింది. ఓకే ఆకాష్ బ్రో, సో వాట్ ఈస్ ద టఫెస్ట్ మూమెంట్ విత్ విష్ణు సార్? Toughest moment. During this thing, I found one thing challenging, the emotional scene. When you watch the movie, you'll know there's like one crying scene actually. I found that a little tough because I've never broken down that much. That was a little challenging. తమ్ముడు కూడా చూసి లేదనమాట. ఆ సైడ్ ఒక షేడ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీలో ఎవరు చూసింది లేదు. No one, not even my family. మురళి సారీ ఆకాష్ మురళి గారిని మాకు కొత్తగా ఏదో ఒక డిఫరెంట్గా చూపించబోతున్నారా? అంటే ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ అవుతున్నారు కాబట్టి. సో అంటే ఆల్రెడీ అథర్వ గారిని చూసాము, లైక్ ఇక బ్రదర్స్ అన్న తర్వాత కొన్ని సిమిలారిటీస్ ఉంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని డైలాగ్ డెలివరీ కానీ లేదా కొన్ని ఫేస్ కట్స్ కానీ కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు విజయ్ దేవరకొండ గారు తెలుసు కదా, ఇక్కడ విజయ్ దేవరకొండ గారు వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గారు. మేము కళ్ళు మూసుకుని ఇద్దరు యాక్టింగ్ చేస్తుంటే ఎవరి వాయిస్ ఎవరిదో గుర్తుపట్టు, బ్రదర్ మాట్లాడుతున్నా కూడా తమ్ముడు మాట్లాడుతున్నా కూడా అన్నయ్య మాట్లాడినట్టే ఉంటుంది. సో అలా ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా సెట్లో? మీకు ఎప్పుడైనా అలా అథర్వ గారు వచ్చి వెళ్ళిపోవటం కొన్ని సీన్స్లో అలా ఏమైనా అనిపించింది? లేదండి, అస్సలు అనిపించలేదు. ఎందుకంటే అలా అనిపించకుండా ఉండింది సీన్స్, అలా అనిపించకుండా ఉండింది పర్ఫార్మెన్సెస్. సో అస్సలు అనిపించదు. ఎందుకంటే మీరు నాకు చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే హీఈస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అండ్ ఇట్ డజంట్ లుక్ లైక్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, విచ్ ఇస్ అ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అప్పుడు హానెస్ట్గా అప్పుడే చెప్పేవారు, అలా అదర్ వాళ్ళు బ్రదర్ లేకుండా ఉన్నారండి, ఇది లేకుండా ఉన్నారండి. కానీ ఆ రిసెప్షన్స్ ఏది కాదు, చాలా బాగా పర్ఫార్మెన్స్ అది, ఆ క్యారెక్టర్ని ఎంత బాగా చేశారండి. ఆ మాట వచ్చేటప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే ఏ పోలిక లేదు, ఇండివిజువల్గానే ఉన్నాడు ఆకాష్ అని. దాట్ ఈస్ సెపరేట్, ద బ్రదర్ ఇస్ సెపరేట్ అండ్ ఆకాష్ సెపరేట్. ఓకే, అప్పుడే తనకు ప్లస్ ఉంటుంది కదా, తనకు ఓన్గా ఒక ఐడెంటిటీ ఉంటాయి. సార్ మీకు ఎక్కడ సినిమాలు ఏ లాంగ్వేజ్లో సినిమాలు తీయటం చాలా ఈజీ అనిపిస్తుంది? అంటే యాజ్ ఎ డైరెక్టర్ని ఒక క్రియేటివిటీ ఉంటుంది డైరెక్టర్కి, ఆ క్రియేటివిటీని ఫ్రీగా వదిలేస్తూ ఒక డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మీకు ఎక్కడ బాగా కంఫర్ట్, తెలుగా తమిళ? లాంగ్వేజ్ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇస్ వై సినిమాకి డెఫినెట్గా లాంగ్వేజ్ లేదంటారు కదా, దీనికి డెఫినెట్గా లాంగ్వేజ్ లేదు. ఇట్స్ అన్ ఆడియో విజువల్ మీడియం అంతే అనమాట. అందుకే నాకు సినిమా చేయడం చాలా సంతోషం. అందుకే లాంగ్వేజెస్ వచ్చి తెలుగులో చేసినా హ్యాపీ బికాస్ ఇట్స్ మదర్ టంగ్, తమిళ్లో చేసినా పుట్టింది పెరిగింది వల్ల ఇట్స్ మదర్ టంగ్ అండ్ ఇట్స్ యువర్ బర్త్ ప్లేస్, అండ్ ఆల్సో ఇన్ హిందీ బికాస్ యూ నో ద లాంగ్వేజ్, బికాస్ అక్కడ పనిచేస్తాను నేను, బాంబేలో పనిచేసిన ఒక 4-5 సంవత్సరాలు. సో ఇది మూడు ఏరియాస్ వచ్చి మీకు ఫెమిలియర్ అనమాట. సో నా కంఫర్ట్ జోన్ ఈ 3 ఏరియాలో చూస్తే ఇట్ ఈస్ మేకింగ్ ఎ ఫిల్మ్. కానీ దీంట్లో డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఏం డిఫరెన్స్ అంటే తెలుగు అండ్ తమిళ్ డౌన్ సౌత్లో వచ్చి మూవీస్ ఆర్ మాస్, మూవీస్ ఆర్ రిలీజన్. కానీ పిచ్చెక్కే క్రేజ్ వచ్చి తెలుగులోనే.
the way they see films, the way they worship films is something very different అనమాట. that I'm always fascinated. సో ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా నేను వచ్చి, ఇప్పుడు మనం కలిసి మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అండ్ డూ తెలుగు ఫిల్మ్ అగైన్. అది ఏదో ఒక కనెక్షన్ ఒకటి వచ్చేస్తుంది, సో అలా ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీరు అక్కడ అజిత్ గారితో బిల్లా చేశారు, సేమ్ ఇక్కడ ప్రభాస్ గారితో రీమేక్ చేశారు. తెలుసా? నేను చేయలేదు అనమాట. మీరు చేయలేదు, బట్ వేరే డైరెక్టర్ చేశారు, మెహర్ రమేష్ గారు చేశారు. బట్ ఆ టైంలో తెలుసా మీకు ఇక్కడ రీమేక్ అవుతుంది, మీ దగ్గరికి రావటం, రైట్స్ కోసం మాట్లాడి ఇలాంటివి జరిగినాయా సార్? లేదండి, నాకు ముందే తెలుసు అనమాట, నాకు అప్రోచ్ అయిందనమాట రీమేక్ చేసేదానికి. కానీ అప్పుడు నేను రీమేక్ చేయలేదు, ఐడెంట్. ఎందుకంటే ఇంకొక సినిమా ఐ వాంట్ ట్రై సంథింగ్. నేను చెప్పాను కదా, ఐ వాంట్ ట్రై. తెలుగులో కూడా మీరే చేయాలి. తెలుగులో అడిగారు అనమాట చేసేదానికి, తెలుగులో అడిగారు అనమాట చేసేదానికి. కానీ ఐ కుడెంట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, యూ వాంట్ ట్రై సంథింగ్ న్యూ. అప్పటికి చేసుంటే ఏం పర్లేదండి, మంచి డబ్బులు యూ వుడ్ మేడ్ మోర్ మనీ. హానెస్ట్గా యూ వుడ్ మేడ్ మోర్ మనీ. ఎస్, విల్ డూ. యూ వుడ్ మేడ్ మోర్ మనీ, యూ వుడ్ మేడ్ గ్రేట్ ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, యూ వాంట్ ట్రై సంథింగ్ న్యూ అన్నప్పుడు, లేదండి ఇంకా ఎవరైనా చేయని, ఐ విల్ గోన్ ట్రై సంథింగ్ ఎల్స్ అని అప్పుడు పోయాను అనమాట. ఇక్కడ తెలుగులో చూసారా సార్ సినిమా? ప్రభాస్ గారు బిల్లా చూసాను. మీకు ఎలా ఎందుకు చూడకుండా ఉన్నాను? ఎలా అనిపించింది మీకు? ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, అది షూటింగ్ జరిగేటప్పుడు ఐ వాస్ ఇన్ టచ్ విత్ ద టీమ్. ఓకే, ఐ వాస్ ఇన్ టచ్ విత్ ద టీమ్ అనమాట. సో ఐ వాస్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత సినిమా చూశాను, ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ నైస్. ఐ థింక్ నాకు తెలిసి ఇప్పటికీ కూడా ప్రభాస్ గారు కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్టైలిష్ ఫిలిం బిల్లా. ఆ లుక్స్ అవన్నీ ఓకే, మెహర్ రమేష్ గారు బాగా చూపించారు, కానీ మీరు డైరెక్ట్ చేస్తుంటే ఇంకెలా ఉండేదో అని చెప్పేసి ఒక చిన్న థాట్ అనమాట. లేదు, అంటే టూ డిఫరెంట్ ఫిల్మ్స్ బట్ టూ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్, విచ్ ఇస్ గుడ్. ఓకే, డన్. ఆకాష్ బ్రో, ఇంకా ఎలాంటి స్టోరీస్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు? ఎలాంటి స్టోరీస్ యూ లైక్? లైక్ డ్రామా, లవ్, థ్రిల్లర్, హర్రర్? I like horror actually. My favorite genres are to watch. I love horror. I love thrillers. I love thrillers. I love biopics. I love biopics. Yes. Okay. Yeah. అంటే లైక్ ధోని, మహానటి చూసారా? Yeah, Dhoni I watched everything. 83. All that. Yeah, all the biopics I love. Okay. I love real life. Shershaah. రివెంజ్ చేయాలి కదా, మర్చిపోయారేమో అనుకున్నాను సార్. గుర్తుంటా సార్, ఊరికి చెప్పాను. తెలుసారా? That's a wonderful film. Made everyone cry. Okay. So, ఒక జానర్ చేసేదానికి నాకు చాలా భయం అండి, నేను చేయను హారర్ అండి. ఎందుకంటే యాక్షన్ చెప్పి నేనే కళ్ళు మూసుకుంటాను, నేను ఐ కాంట్. హారరా? అరే ఇప్పుడు కూడా చీపురు ఉండాలా, భగవంతుడి ఫోటో ఉండాలా, రబ్బర్ చెప్పలు ఉండాలా సార్, మీరు ఎప్పుడైనా ఫుల్ లైట్స్ ఉండాలా? కాదు, మీరు ఎప్పుడైనా లారెన్స్ సార్ని కలిసారా, మీట్ అయ్యారా? ఇదంతా ఆయన చెప్పారా? చెప్పలేదు, ఎందుకంటే ఇవన్నీ ఆయన సినిమాలను చూస్తాం. చూస్తే కొంచెం అలా సైడ్లో ఉంటారు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కాంచన బయటకు వస్తుందో మనకు తెలియదు. కాదు, ఇప్పుడు మీరు చెప్పారు అంత భయం, ఒక చీపురు ఉండాలి, దేవుడు ఉండాలి అని చెప్పి. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఆ దుప్పటి దుప్పటి అది నిజంగా నేను చేశానండి. అవునా? నేను చెప్పేది సినిమా గురించి కాదు, అది నేను నిజంగానే చేశా. అన్ని లైట్లు ఆన్ చేస్తాను, టీవీ ఆన్ చేస్తాను, చీపురి అన్ని పెట్టుకుని భగవంతుని ఫోటో పెట్టుకుని అలా కూర్చుంటాను అనమాట. ఎందుకంటే అప్పుడే ఒక హారర్ సినిమా చూసుంటా. సూపర్. అంతే. బాత్రూమ్కి వెళ్తే కూడా ఎవరన్నా మాట్లాడాలి నాతో. సార్ మామూలు కాలా వీడియో కాలా సార్? మామూలు కాలా వీడియో కాలా? వీడియో నార్మల్ కాలే. ఓకే, వీడియో కాల్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆకాష్ బ్రో, తెలుగు సినిమాలు చూస్తుంటారా? ఆర్ యు వాచింగ్ తెలుగు మూవీస్? ఓకే, ఫేవరెట్ హీరో ఆకాష్ డైలాగ్ చెప్పే. రామ్ చరణ్ సార్. ఆకాష్ డైలాగ్ చెప్పే. ఏమంటివి కులుపుతా? అవునా, చెప్తారా? లే, ఊరికే చెప్తాను. పోనీ మీరేమో చెప్పండి, రిపీట్ చేస్తారా? పర్లేదండి. తెలుగు ఫిల్మ్స్ లైక్ రామ్ చరణ్ సార్. ఎప్పుడైనా మీట్ అయ్యారా? లైక్ ఇప్పుడు మీట్ అవ్వలేదు. ఓకే, అంటే మామూలుగా తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు డైలాగ్స్ తెలుగు చెప్తూ ఉంటారా? ప్రిపేర్ అవుతారా? నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫుల్ మూవీ డైలాగ్స్. సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఆకాష్? మన మూవీ నుంచి ఏ మూవీ నుంచి ఏదైనా పర్లేదు సార్, మీరు ఒక టాస్క్ ఇవ్వండి, మీరు చెప్పింది ఆయన రిపీట్ చేస్తారు. ஒண்ணுமே ஆகாஷ், ஐ லைக் பன்னி ஆல்சோ லாட். அல்லு அர்ஜுன் அப்போ சொல்லிட்டு சொல்லு பார்க்கலாம். சே த டயலாக். తగ్గేదేలే. ఓ వన్ మోర్ డైలాగ్. మహేష్ బాబు సార్ డైలాగ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి
ఎవరు కొడితే ఎవరు కొడితే దిమ్మ తిరిగి తిమ్మ తిరిగి మైండ్ మైండ్ బ్లాక్ అవుతుందో తెలియడక బ్లైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ అవుతుంది వాడే వాడే పండుగడు ఏ? పండుగడు 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 ఆ పండుగడు ఆయన ఫ్రెండ్. సూపర్. సార్ మీరు కళ్యాణ్ సార్ పండుగ అన్నారు కదా, పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. సార్ మీరు అజిత్ సార్తో వర్క్ చేశారు అండ్ కళ్యాణ్ సార్తో వర్క్ చేశారు. ఇద్దరు కూడా ఇక్కడ మాకు కళ్యాణ్ సార్, అక్కడ అజిత్ గారు, ఇద్దరు కూడా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్. సో ఇద్దరితో వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరిలో ఏమన్నా కామన్ క్వాలిటీస్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా? సిమిలారిటీస్ ఏమన్నా వాళ్ళిద్దరికి, అజిత్ గారికి కళ్యాణ్ గారికి? అవునండి, ఇద్దరికి వచ్చే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బోత్ ఆఫ్ దమ్ ఆర్ మూతి మీద డైరెక్ట్గా ఉంటారు, విచ్ ఐ రియలీ లవ్. ఎందుకంటే నేను కూడా అలాగే మాట్లాడతాను అనమాట. సో అలాంటి ఉండే వాళ్ళతో మనం ఓపెన్గా మాట్లాడవచ్చు. సో విచ్ ఐ రియలీ లవ్ దట్ క్వాలిటీ. సో యూ డోంట్ హ్యావ్ టు బీ స్కాడ్. మనం తప్పు చేస్తేనే మనం భయపడాలా. సో దట్ ఐ రియలీ లవ్. అనదర్ క్వాలిటీ ఇస్ ఇద్దరు చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతారు. నేను చెప్పాను కదా, ఒకసారి చెప్పాను అనమాట, మనం చూసేదానికి బయట నుంచి చూసేదానికి అంత ఒక ఇమేజ్, దే ఆర్ బిగ్, దే ఆర్ హ్యూజ్, దే ఆర్ రియలీ పవర్, దే ఆర్ రియలీ ఆల్ దోస్ థింగ్స్. బట్ వాళ్ళు ఇంకా ఆ చైల్డ్ వచ్చి అంత అలైవ్గా ఉందన్నమాట. యాక్చువల్లీ దే లైక్ ఎ చైల్డ్. అది చాలామందికి అది మనం భయంతో చూసి, ఒకలాగా రెస్పెక్ట్తో చూసి మనం అది మర్చిపోయాం. కానీ మరి దే హ్యావ్ దట్ చైల్డ్ ఇన్ దమ్. ఇద్దరికి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, ఒక విషయం చేయాలంటే రేసింగ్ అయినా సర్వీస్ అయినా ఒక కన్విక్షన్ ఒకటి ఉంటుంది కదా. అన్బిలీవబుల్ కన్విక్షన్. అంటే ఈ కన్విక్షన్ వాళ్ళ దగ్గర ఉండే ఆ కన్విక్షన్ ఎవరి దగ్గర ఉన్నా సార్ అంతే, ఓకే, ఏ ఫీల్డ్లో అయినా. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. కళ్యాణ్ గారి ఫోన్ నెంబర్ మీ ఫోన్లో ఏమని సేవ్ చేసుకున్నారు? లాస్ట్గా ఆయనతో మాట్లాడిన మెసేజ్ ఏంటి? చాలా సంవత్సరాలు అయిందండి. Okay. సో చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు వాట్సాప్ లాస్ట్ సార్, అప్పుడు వాట్సాప్ అవి ఉన్నాయా ఆయనతో మాట్లాడారు? ఓకే ఓకే. సో లాస్ట్ వచ్చిన మెసేజ్ వచ్చి ఎంత చేట మీరు పెట్టారా ఆయన పెట్టారా? నేను ఊరికే అడుగుతానట, ఎంత చేటదా ఏంటి బ్రదర్ మలయాళంలో ఊరికే మాట్లాడతానంట నేను. ఎంత చేట అంటే ఎంత చేట, హౌ ఆర్ యూ, ఇట్ ఇస్ బీన్ రియలీ లాంగ్. ఎందుకంటే కొంచెం గ్యాప్ అయింది అన్నమాట, నేను కూడా బిజీగా ఉన్నాను. ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ అని, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ చేట అని వచ్చింది. అలా చెప్పేటప్పుడు నాకు తన వాయిసే ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఒక టెక్స్ట్ చదివితే ఎవరిదైనా వాళ్ళ వాయిస్ మనకు వినపడుతుంది కదా. ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ చేట అని తన వాయిస్లో వినపడుతుంది. తన వాయిస్లో అలాగే వినపడుతుంది అనమాట. ఎప్పుడు ఏమైనా సేవ్ చేసుకుంటారు సార్ కళ్యాణ్ సార్ అయినా, లేకపోతే ఏదైనా ఒక నిక్ నేమ్తో ఏమైనా సేవ్ చేస్తారు? రెండు ఉండింది అనమాట. పీకే ద బాస్ అని ఒక ఇది ఉంది. దాని తర్వాత ఫోన్ వచ్చి క్రాష్ అయిన తర్వాత నంబర్, ఇప్పుడు ఆ నంబర్ లేదు. ఇప్పుడు నా దగ్గర పాత నెంబరే ఉందన్నమాట. ఐ డోంట్ హ్యావ్ ద డిప్యూటీ సీఎం సర్స్ నంబర్, ఐ డోంట్ హ్యావ్. సో దాని తర్వాత ఐ హ్యాడ్ రిటర్న్ అస్ పవన్ కళ్యాణ్ గారు అని. ఇప్పుడైతే డీసీఎం అని ఉంటుంది, డిప్యూటీ సీఎం అని ఉంటుంది. ఇప్పుడు లేదండి, అప్పుడు ఎప్పుడు లాస్ట్లో సేవ్ చేశాను అంతే అనమాట. అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాష్ బ్రో, సో ఫస్ట్ సినిమా ప్రేమిస్తావా, నెక్స్ట్ మళ్ళీ మీరు టాలీవుడ్కి వచ్చినప్పుడు అండ్ తెలుగు ప్రమోషన్కి వచ్చినప్పుడు తప్పకుండా తెలుగు నేర్చుకోవాలి. 100%. 2 months I'll come back to you. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. విష్ణు సార్, మీరు బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ అకీరా గారితో సినిమా ఇప్పుడని అడగమన్నారు ఫ్యాన్స్. ఏంటండి? అకీరా గారితో సినిమా ఇప్పుడని అడగమన్నారు ఫ్యాన్స్. ఐఎమ్ రెడీ అండి, వాళ్ళు ఎప్పుడు రెడీ అయినా నేను రెడీ. అంటే ఎలాంటి, ఇప్పుడు ఇలా ప్రేమిస్తావా లాంటి లవ్ స్టోరీ తీస్తారా, లేకపోతే పంజా లాంటి యాక్షన్ మూవీ తీస్తారా అకీరా గారితో? అది అసలు అబ్బాయిని కలిసి చాలా చాలా సంవత్సరాలు అయిందనమాట. బట్ అబ్బాయిలో ఒక నాటినెస్ ఉంది, ఆల్వేస్ ఈ లుక్స్ వెరీ చార్మింగ్. సో ఇప్పుడు ఎలాగుందో అబ్బాయితో మాట్లాడిన తర్వాత నాకు ఒక వైబ్రేషన్ వచ్చేసి, దాని తగినట్టు విల్ రైట్ అ నైస్ స్టోరీ. సేమ్ నాన్నగారి లాగా. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ బ్రో. సో తప్పకుండా ఆల్ ది బెస్ట్, తప్పకుండా హిట్ అవ్వాలి. అండ్ విష్ణు సార్, లవ్ యూ సార్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.